ఇవి మా టెర్రస్ గార్డెన్లోని చక్కటి కలర్ఫుల్ ఫ్లవర్స్ అండి. రోజెస్, చామంతులు అండి, రకరకాల చామంతులు, మందారాలు, బంతి పూలు, చామంతి పూలు. ఇకపోతే ఫ్రూట్స్లో చూసారా పైనాపిల్, తర్వాత ఇవి వాక్కాయలండి. అన్ని రకాల ఫ్రూట్స్ని పండిస్తున్నామండి, వెజిటేబుల్స్. హలో అండి, నమస్తే. నేను సూర్యకుమారిని. ఈరోజు హార్వెస్ట్ చూసారా, గుమ్మడికాయలండి. ఇంకా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి 2 తయారైపోయినాయి. ఒక టబ్లో కాసిన బొబ్బాస్కాయ అండి. ఆ బొబ్బాస్ చెట్టు నేను వేయలేదు, లాస్ట్ టైం ఒక కాయ కోసాను, ఇప్పుడు ఒక కాయ కోస్తున్నాను. బాగా పైకంటే వెళ్ళిపోయిందండి. తర్వాత ఏమోని టబ్లో కూడా చాలా బాగా బొబ్బాస్కాయలు కాస్తాయండి. మనం మట్టి మంచిగా అంటే మంచి పోషకాలతో ఉన్నది బలమైన మట్టి అయితే అండి, పెద్ద లోతుగా ఉండాలి, పెద్ద కుండి ఉండాలని ఏమీ లేదు. టబ్లో కూడా చాలా చక్కగా కాస్తాయండి. ఇదిగో కాస్తుంది చూసారా. ఇకపోతే అండి దానిమ్మ చెట్టు బాగా పూత వచ్చిందండి, కాయలు కూడా దిగినాయి. నేనైతే కొయ్యడానికి టైం లేక కొంచెం నేను వదిలేసాను, కానీ వాటన్నిటిని శుభ్రంగా చక్కగా మరి ఉడతలో చిలకలో ఏవో ఖాళీ చేసేస్తున్నాయండి. అందుకని అవి కూడా కొన్ని ఉన్న కాడికి కోసేసాను. అవి మనం ఉన్న కాయలు తయారైపోయిన కాయలు కోసేస్తే ఇప్పుడు పూత వచ్చింది కదా, చక్కగా మరలా బలంగా కాయలు మంచి సైజు తోటి చక్కగా దిగుతాయండి. దానిమ్మ కలరు భలే బాగుంటుంది. దానిమ్మ పూత చాలా అందంగా ఉందండి. కానీ మరి ఇలా గింజ చూస్తే మంచి రెడ్, ఎంత బాగుంటుందో ఆ రెడ్, అంత మంచి రెడ్ లోపల గింజ. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు గుమ్మడికాయ అండి, చూసారా, ఈ పైకి ఎక్కడికో తీగ వెళ్ళిపోయింది. అది ఆ చెట్టుని పాక్కుంటూ పైకి వెళ్ళిపోయింది. సరిలే అనుకుని నేను వదిలేస్తే అక్కడికి వెళ్ళాక అక్కడ కాసింది కాయ. ఇంక దాన్ని ఏం చేయలేమండి, అలా వదిలేస్తే ఇప్పుడు తయారైంది. కోద్దామని పైకి ఎక్కితే నేనైతే ఎక్కాను కానీ నా వల్ల కాలేదు. ఇంక నేను దిగిపోతూ మా హస్బెండ్కి అప్పగించాను. గుమ్మడికాయలు అది నెత్తిమే పడితే మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లము, అందుకని నేను దిగిపోయి మా హస్బెండ్కి అప్పగించానండి. ఈ పాదుని 2 కాయలు కాసినాయి. ఒకటి బాగా పైకి వెళ్ళిపోయింది, పెద్ద సైజులో కాసింది. ఇకపోతే ఇంకొక కాయ ఏంటంటే చిన్న సైజు కాయ. ఆ 2 కూడా నా వల్ల అవ్వలేదు, మా హస్బెండ్ పైకి ఎక్కి కోస్తున్నారు. గుమ్మడికాయలు మాత్రం చాలా చక్కగా కాస్తున్నాయండి. అసలు ఏమి ఎలాంటి బలం ఇవ్వడము అలాగా ఏది నేనేమి చేసింది ఏమీ లేదు, కానీ చాలా చక్కగా ఆయన కోసేసర్లేండి. నాకైతే కష్టమైపోయింది కోయడము. చూసారా ఎంత చక్కగా ఈజీగా పట్టుకుని దాని మీద తిప్పగానే గుమ్మడికాయ తయారైపోయినట్టు కలర్ మారిపోద్ది. రెండోది ఏంటంటే ఆ తీగ ఎండిపోయినట్టు అయిపోద్దండి. దాని మీద అప్పుడు తెలిసిపోతుంది ఆ తీగ అంటే కాయ చక్కగా తయారైపోయిందని. కలర్ మారిపోవడమే చాలా మట్టికి, తర్వాత ఆ తీగ కూడా ఎండిపోద్ది. అక్కడ ఏ తీగనైతే కాపు వచ్చిందో అది. చూసారా కాయ ఎంత బాగుందని. దీనికంటే చిన్న కాయ ఒకటి, అది కూడా మేము హార్వెస్ట్ చేసేస్తూ, తర్వాత కొన్ని దానిమ్మకాయలు ఉన్నాయండి, అవి కూడా మేము హార్వెస్ట్ చేస్తున్నాము. ఇది చూసారా చిన్నకాయ. మేము ఆ కాయ దిగినప్పుడు సైజ్ పెద్దదైపోయి అది ఇలా వెళ్తూ వస్తూ ఉన్న వాళ్ళ ఎత్తి మీద ఏమన్నా పడుతుందేమోనని అక్కడ ఒక ప్లేటు అరేంజ్ చేసామన్నమాట. ఇలా ప్లేట్ తీసేసాం. చూసారా కాయ. మార్కెట్లో మనకి గుమ్మడికాయలు కాయల పళ్ళంగా అమ్ముతున్నారు చూసారా, చిన్న సైజు, ఆ సైజులో అనమాట ఈ కాయ కాసింది. గుమ్మడికాయ తీపి గుమ్మడికాయ అండి. దీన్ని హల్వా చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. చాలా మంచి పోషక విలువలు ఉన్న కాయగూర, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా వండినా ఈ కూర బాగుంటుంది. దీంతో స్వీట్ అయితే ఇంకా అదర్స్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మేము దానిమ్మకాయలు కోస్తున్నాము. దానిమ్మ చెట్టు చూపించాను కదా ఇందాక, దానిమ్మ చెట్టు పూత కూడా బాగుంది. దానిమ్మకాయలు, సపోటాకాయలు, మరి జామకాయలు, రేగిపళ్ళు, ఇవన్నీ కూడా నేను టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసరికి గుమ్మడికాయలు ఎంత బాగున్నాయి చక్కగాని. మార్కెట్లో బోల్డ్ దొరికితే కొనుక్కోవచ్చు, కాదంటే మనము మన గార్డెన్లోని చక్కగా టెర్రస్ గార్డెన్లో ఈ విధంగా పెంచుకుని మనము హార్వెస్ట్ చేస్తున్నప్పుడు అసలు ఆ ఆనందం వేరు, ఆ టేస్ట్ కూడా వేరండి. చాలా బాగుంటాయి టేస్ట్. మనము ఎలాంటి కెమికల్స్తో కలిపిన మందులు వేయం కదా, అందుకని చాలా బాగుంటాయి టేస్ట్.
ఫ్రూట్స్ కూడానండి. చక్కెరకేళి పళ్ళు నాకు కాసినవి ఎంత బాగున్నాయో, కాదంటే తక్కువ అత్తలాలు వేస్తే చక్కెరకేళీలు. మనం చక్కగా గార్డెన్లో ఏ రకమైన ఫ్రూట్స్ అయినా పండించవచ్చు. నాకు మాత్రం అన్ని రకాల అరటిపళ్ళు, జామ పళ్ళు, దానిమ్మ పళ్ళు, సపోటా పళ్ళు, చక్కగా అన్ని రకాలు నేను హార్వెస్ట్ చేయగలుగుతున్నానండి. కాబట్టి నేను హార్వెస్ట్ చేస్తూ మీకు చూపించడం ఏంటంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చిన్న గమలాల్లోనైనా, కుండీల్లోనైనా, ఒక ప్లేస్ ఉంటే చక్కగా మడులు కట్టుకునేనైనా, ఏదైనా కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్, మాగిన పశువుల ఎరువు జస్ట్ అవి ఉపయోగించేసి మనం మొక్కలు పెంచుకుంటే అండి చక్కగా ఏ కాయగూరైనా ఏ ఫ్రూట్ అయినా పండుతుంది. చక్కగా హార్వెస్ట్ చేసుకోగలుగుతున్నాం. సీతాఫలాలు కూడా నాకు చక్కగా కాసినాయండి. కాబట్టి మనం టెర్రస్ గార్డెన్లో అన్ని రకాల కేవలం లీఫీ వెజిటేబుల్స్ ఏం లేదు, చక్కగా అన్ని రకాల ఆనపకాయలు, గుమ్మడికాయలు, మరి వంకాయ, బెండకాయ, ఇంకా నేను చాలా రకాల కాయగూరలు, చిక్కుడుకాయలు అన్నీ నేను హార్వెస్ట్ చేస్తూ వచ్చాను. అవన్నీ కూడా నేను నా వీడియోస్లో ఉన్నాయండి. పాత వీడియోస్ని ఒకసారి మీరు ఎవరికైనా టైం ఉన్నప్పుడు నేను ఎలాగా మట్టి కలిపాను, ఎటువంటి పోషకాలు ఇచ్చాను, ఏ రకంగా హార్వెస్ట్ చేశాను, అవన్నీ కూడా నేను వీడియోలో పెట్టాను. కొత్తగా ఎవరైనా మరి టెర్రస్ గార్డెన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కుండీల్లో ఎలాంటి మట్టి కలుపుకోవాలి, ఎలా పెడితే మొక్కలు వస్తాయి, ఏ పెడితే వస్తాయి అనేది నేను చెప్పానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా గార్డెన్లో నేను చాలా పంటను నేను హార్వెస్ట్ చేశానండి. నాకు అసలు నేను ఏ మొక్క పెట్టినా చాలా చక్కగా ఎక్కువ సమృద్ధిగా నేను హార్వెస్ట్ చేశాను. బెండ అయినా, వంకాయ అయినా, చిక్కుడుకాయ అయినా, టమాటా అయినా, మరి ఏదైనా కూడా చాలా బాగా కాసినాయండి. ఒకసారి నా పాత వీడియోస్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ఓకే అండి. మరి చిన్న ప్రేయర్ అండి. నాకు దేవుడిచ్చిన పంట గురించి స్తుతిస్తాను ఎప్పుడు కూడా. దయగల తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, మీకు వందనాలు. నాకు ఇచ్చిన ఈ గార్డెన్ కొరకు స్థుతులు, పెంచుకోవడానికి చేసిన సహాయం కొరకు వందనాలు ప్రభువా. ఇదిగో ఈ రీతిగా తండ్రి, మరి నాకు ఇచ్చిన దానిమ్మకాయల కొరకు, గుమ్మడికాయలు, మరి బొబ్బాస్కాయ, నైనా ఈరోజైతే ఇవి నాకు అరటిపళ్ళు, చక్కెరకేళి పళ్ళు అన్నీ ఈ రకంగా నాకు ఇచ్చినటువంటి పంట అంతటిని బట్టి నీకు స్థుతులు, నా గార్డెన్ బట్టి నీకు స్థుతులు. నీ దయగల హస్తం మాపై ఉంచి దీవించి ఆశీర్వదించుకొని మా యొక్క వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని, మా రాష్ట్ర ప్రజలను, మా దేశ ప్రజలను కాపాడి భద్రపరచుకోమని, ప్రతి ఒక్కరిపై మీ దయగల హస్తం ఉంచమని నజరేయుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూసారండి, ఇదండి ఈరోజు హార్వెస్ట్. మరి నేను కొయ్యలేదు కదా, అవి కొయ్యనివి చూడండి అలా తినేసినాయో, అవి రెండు మీకు చూపిస్తున్నాను. నేను కొయ్యడము లేట్ చేస్తే ఈ కాయలు కూడా ఖాళీ అయిపోను. అందుకని ఇంక నేను ఈరోజు టైం తీసుకుని హార్వెస్ట్ చేస్తానండి. ఇదండి ఈ వీడియో. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా గార్డెన్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇంత చక్కగా పండించవచ్చు అని చెప్పి. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.